చర్చలో పాల్గొంటున్నారు. జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు అందే సత్యం గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. పెంటపాటి పుల్లారావు గారు, ఈ డీలిమిటేషన్ రగడ పెరిగేటట్టుందా? ఏం జరగబోతోంది? ప్రధానంగా సౌత్ నుంచి మనం చూసుకుంటే అటు కాంగ్రెస్ రెండు పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, కర్ణాటక అలాగే తెలంగాణ. రెండు రాష్ట్రాలు అపోజ్ చేస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఒక కొత్త హైబ్రిడ్ ప్రతిపాదనను తెర ముందుకు తెస్తున్నారు. వేరేస్ తమిళనాడు సీఎం స్టాలిన్ 1970 నాటి ఉద్యమాలు మళ్ళీ మీరు రుచి చూస్తారు అంటూ కేంద్రాన్ని నేరుగా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మీ అంచనా ఏంటి సార్? ఈ డీలిమిటేషన్కి సంబంధించి ముందుకు వెళ్తుందా, వెళ్ళదా? వెళ్తాది. ఎందుకంటే గవర్నమెంట్ కి మెజారిటీ ఉన్నది. ఎవరు ఆప్ చేస్తారు? మన దేశంలో ఇంట్రడ్యూస్ చేసాక ఎవరు ఆప్ చేయలేరు. ఈ గవర్నమెంట్ కాదు, ఆ గవర్నమెంట్ కాదు. కానీ దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఒకటే సతీష్ గారు, మన దేశం ఎక్కడికి వెళ్తుంది? డీలిమిటేషన్ కానీ వెళ్తలేదే. ఇది అనవసరమైన చట్టాలు తీసుకొస్తున్నారా ఆలోచించుకోవాలి. నంబరు అన్నిటికంటే భయంకరమైనది ఏంటంటే 540 నుంచి 850 ఎంపీస్ చేస్తున్నారు. అవును, ఎక్కడైనా ఉన్నదా ప్రపంచంలో? అంటే ఎక్కడ లేదే. ఓ అమెరికా అమెరికా అంటారు. మన 1926లో 436 ఎంపీలు, 2026లో 436. బ్రిటన్ 300 సంవత్సరాలు బట్టి 630 అలాగే ఉన్నాయి ఎంపీలు. వాళ్ళకి బ్రిటన్ పార్లమెంట్ 500 సంవత్సరాలు లైఫ్, అమెరికన్ 250, యూరోపియన్ పార్లమెంట్స్ అన్ని 50 సంవత్సరాలు, 100, 200, 300 సంవత్సరాలు. వాళ్ళు ఎవరూ చేయట్లేదు. జపాన్ చేయట్లేదు. మనం ఎందుకు ఇంత పెద్ద సంఖ్య పెంచుతున్నాం? అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? మీకు హక్కు మెజారిటీ ఉంటే ఇష్టం వచ్చిన చర్చ, అది ప్రాబ్లం. నంబర్స్ తో వచ్చే ప్రాబ్లం అది. డీలిమిటేషన్ అందరికీ కావాలి, కానీ ఈ డీలిమిటేషన్ తర్వాత పొలిటికల్ కలర్ దేశాన్ని మారిపోతుంది. అంటే ఇప్పుడు రాష్ట్రాల అభిప్రాయం అనేది అంత ఇంపార్టెన్స్ లేనట్టు అనుకోవాలా? ఎందుకంటే ప్రధానంగా సౌత్ నుంచి రాష్ట్రాల అభ్యంతరాలు, ఎందుకంటే రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళ అభ్యంతరం చెప్తున్న సందర్భం కనిపిస్తోంది. ఒకటి అభ్యంతరం చెప్పొచ్చు, మీడియాలో చెప్పొచ్చు, పార్లమెంట్ లో 2 నిమిషాలు చెప్పొచ్చు, కానీ అవుతుందా మన దేశంలో? మన దేశంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, అమెరికాలో ఉన్నది, అక్కడ ఫిలిబస్టర్ ఉన్నది. మైనారిటీ మెజారిటీని ఆప్ చేయొచ్చు, పర్మిషన్ ఇస్తారు మాట్లాడటానికి. 10 రోజులు 10 నెలలు కూడా ఆప్ చేయొచ్చు. ఇక్కడ ఏమున్నది? 3 గంటలకు బిల్లు డిస్కషన్ అయిపోయింది కదా, నువ్వు మాట్లాడేవు కదా, నువ్వు చెప్పావు కదా, అయిపోయింది. అయితే కన్సల్టేషన్, అది కన్సల్టేషన్ కాదే. నువ్వేదో మాట్లాడావు అంతే, మాట్లాడితే మాట్లాడు, లేకపోతే లేదు. అలాగైతే కాన్స్టిట్యూషన్ చేయొచ్చా? 131 సార్లు అమెండ్ చేశారు ఇప్పటికి. ఇతర దేశాలు 10-15 సార్లు చేసింది అమెరికా. మొదట 10 తీసేస్తే 15 సార్లు 250 సంవత్సరాల్లో. ఇదేంటి? మాట్లాడితే సంవత్సరానికి 2-3 సార్లు కాన్స్టిట్యూషన్ మార్చేస్తున్నారు. కన్సల్టేషన్ లేదు. ఇది మంచిదా రాజ్యాంగానికి? 75 సంవత్సరాలే కదా దాదాపు రాజ్యాంగం లైఫ్ సోఫార్ మన దేశంలో. ఇంత తొందరగా పార్లమెంట్ బలం మార్చేస్తారా? మన చంద్రబాబు నాయుడు గారు మిగతా ముఖ్యమంత్రులు ఏమంటున్నారు? పాపులేషన్ పడిపోతుంది అంటున్నారు. అన్నారా లేదా? అంటున్నారా లేదా? అన్నారు. అలాంటప్పుడు నువ్వు ఎందుకు పెంచుతున్నావు? ఓకే, చాలా బాగా చెప్తున్నారు. అయ్యా, ఎక్కువ మంది ఎంపీలు కావాలండి, సేవలు చేస్తారు. అయితే 850తో ఎంతో 2000 చేయి. చైనాకి 2000 మంది ఎంపీలు ఉన్నారు, సంవత్సరానికి 5 రోజులే కలుస్తారంతే. అది కాదు, కరెక్ట్ కాదు. ఇది భారతదేశంలో కాన్స్టిట్యూషన్ అంటే వాడుకోవటానికి కాదు, ఇది బాగా బలపరచడానికి, మర్యాద ఇచ్చి చాలా కేర్ఫుల్ గా కాన్స్టిట్యూషన్ ఉన్నది, నా ఇష్టం వచ్చినట్టుగా వాడతాం, ఒక సెక్షన్ కి లాభం వస్తుంది కాదు. కాన్స్టిట్యూషన్ అంటే ఒక కాస్ట్ ఇష్యూనే కాదు, వందల ఇష్యూస్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వాడాలి సతీష్ గారు. ఇలా కాదు ఫాస్ట్ ఫుడ్ లాగా. ఓకే, పెంటపాటి పుల్లారావు గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక 2 ప్రపోజల్ పెట్టారు, హైబ్రిడ్ ప్రపోజల్. ఒకటి జీడిపి జిఎస్టిపి ఆధారంగా చేయటం అనేది ఒకటి. లేదు అంటే 40% జనాభా, 40% ఆర్థిక పరిస్థితులు, 20% సమైక్య స్ఫూర్తి, వీటి ఆధారంగా చేయండి. ఇలా అయితే కొంత తెలుగు రాష్ట్రాలకు అడ్వాంటేజ్ ఉండొచ్చు అన్నది సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వాదన. బట్ వేరే భారతీయ జనతా పార్టీ చేస్తున్న వాదన, ఇక్కడ కూడా 50% పెంచుతున్నాం కదా, అభ్యంతరం ఏముంది, గందరగోళం ఏముంది అన్నది వాళ్ళు అడుగుతోంది. దీనిపై ఏమంటారు సార్? ఒకటి, రేవంత్ రెడ్డి గారు అపోజ్ చేయడం చాలా మంచిది, కానీ హైబ్రిడ్ ఐడియాస్ ఎవరు తీసుకోరు. ఆయనకి మంచి అవకాశం ఉన్నది నేషనల్ గా షైన్ అవటానికి. ఆయన రియల్ పొలిటీషియన్, క్రాఫ్ట్స్మెన్షిప్ చూపెడటానికి. ఆయన అన్ని ఎవరెవరు ముఖ్యమంత్రులు అపోజ్ చేస్తున్నారో అందరినీ అర్జెంట్ గా ఢిల్లీ పిలిచి అపోజ్ చేయాలి, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాలి, అందరి దగ్గరికి వెళ్ళాలి. దానికి కవరేజ్ వెయిటేజ్ వస్తుంది.
ఇక్కడ మనం రేపు ఎల్లుండో మాపు పాస్ చేసే టైంలో దీనికి ఇది సజెషన్ పట్టించుకుంటారా? ఓకే, పట్టించుకోరు కదా. చాలా అర్జెంట్ గా ఆయన పని చేయాలి, మంచి అవకాశం, ఆయన దగ్గర క్రాఫ్ట్స్మెన్షిప్ ఉన్నది, చేయాలి. రెండోది, మీకు అందరికీ 50% పెంచుతున్నాం కదా అంటే అది ఏం లాజిక్? ఇవాళ నోయిడాలో లక్షల మంది రోడ్డు ఎక్కారు. దేనికి ఎక్కారంటే మీకు 50%, 40% జీతం పెంచే కదయ్యా. దేనికా అయితే అది చేసిందంటే మాకు 10,000 కదా జీతం నెలకి, మిగతా వాళ్ళకి ₹1,00,000 వచ్చే వాళ్ళకి 10% పెరిగినా చాలు. ఆ బేస్ తక్కువ, ఇంకా తగ్గిపోతాం మేము. డిఫరెన్స్ పెరుగుతుంది, డిఫరెన్షియల్ పెరుగుతుంది చెప్తున్నారు. అది ఎవరికి తెలియదు. ఈ దేశంలో అందరూ పిల్లల వాళ్ళ మాట్లాడే వాళ్ళు మాకు తెలియదా చరిత్ర, హిస్టరీ జరిగేది? ఇది చాలా పొరపాటు. కాన్స్టిట్యూషనే కాదు, ఒక్కోసారి ఒకటి ఉంటుంది సతీష్ గారు, లెక్కలు నీకు 2+2 4 ఇచ్చాను కదా అనే బదులు పర్సెప్షన్ ఏంటి, ఆప్టిక్స్ ఏంటి, కనపడేది ఏంటి, ఆ ఫీలింగ్ నాలో వచ్చాక నేను అవమానం పడ్డా, నన్ను తప్పు చూశారు అయితే అది మీరు చేయాలి. ఆ ఫీలింగే. ఇవాళ దక్షిణాది ఏమంటున్నారు? ఉదాహరణగా తమిళనాడు 40 ఎంపీలు పుదుచ్చేరితో 60 వస్తాయి కదా, మీకు 50% పెంచుతున్నాం కదా. నీదా ఇవ్వటానికి రాజ్యాంగాన్ని వాడుకుంటున్నారు. దేశానికి ఇష్టం లేని నొక్కేస్తున్నారు లోపల. ఉత్తరప్రదేశ్ కి 120 అవుతున్నాయే, 120. అయితే తమిళనాడు ఉత్తరప్రదేశ్ కి ఇప్పుడు 40 తేడా, రేపు 60 తేడా అవుతుంది. అది ఏంటి? ఇంకా మీ శాలరీ 50,000, నా శాలరీ 20,000, 30,000 తేడా ఉన్నది. నీకు 20%, 50% పెంచుతున్నావు, ఆయనకి 50, నీకేంటి ఏంటి పట్టి ఎలా కుదురుతుంది? మాకు 30,000 వస్తుంది, మీకు 75,000 వెళ్ళిపోతుంది. అది కరెక్ట్ లెక్క కాదు. చాలా అనవసరంగా, నేను హార్డ్ వర్డ్స్ వాడను, అనవసరంగా అతి తెలివితేటలుగా చేస్తున్నారు. పని చేయదు. దేశానికి నువ్వు నంబర్స్ ఇంక్రీజ్ చేసావంటే రాజకీయ నాయకులు అందరూ తలూపుతారు ఫైనల్ గా. ఏదో మనకి ఎమ్మెల్యే సీట్లు పెరుగుతున్నాయి, గొడవ లేదు. ఉత్తరప్రదేశ్ 400 నుంచి 600 అవుతున్నాయి. 600 ఎమ్మెల్యేలా? 600 చెప్పదే. సో ఇది కరెక్ట్ కాదు. ఈ మ్యాథమెటిక్స్ లాజికల్ కాదు. మరీ ఆలోచించుకోవాలి. ఇంకో ఆర్గ్యుమెంట్ కూడా ఉన్నది. ఇది డిస్కషన్ పెట్టరైతే డిస్కషన్ పెడుతున్నాం కదా. ఏం డిస్కషన్? నేను మాట్లాడలేదు, మీరు వింటున్నారు, సరేలే విన్నావు కదా, చెప్పావు కదా, అయిపోయినట్టున్నారు. అలాగైతే ఎలాగా? పార్లమెంట్ వాల్యూ ఏంటి? ఒక వ్యక్తి మాట్లాడిన 543లో ఆయన లాజికల్ గా చెప్పాడు. గారు, ఒకవేళ ఇప్పుడు ఇదంతా సవ్యంగా సాగిపోయే వాతావరణమే కనిపిస్తోంది. మీరు ఎందుకంటే దేశంలో సగానికి పైగా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పాలిత, భారతీయ జనతా పార్టీ అనుకూల, అంటే భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్న వాతావరణం ఉంది కాబట్టి అది క్లియర్ అయిపోతుంది. రెండోది, నిజంగా 543 మంది సభ్యులు హాజరైతే 364 మంది అవసరం అవుతుంది బిల్లు పాస్ అవ్వాలంటే. బట్ ఇంకా 71 మంది అవసరం ఉన్నారు. లోపాయకారంగా ఎవరైనా మద్దతు ఇచ్చారా లేదా ఎవరు అనేది ఒకటి. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పార్టీ మద్దతు తెలిపింది ఈరోజు. అలాంటి కొన్ని పార్టీలు మద్దతు తెలిపే వాతావరణం ఉంది. గతంలో భారతీయ జనతా పార్టీ బిల్లులకు అనుకూలంగా ఉన్న బీఆర్ఎస్ దీన్ని వ్యతిరేకిస్తున్నామని ఈరోజు ఒక ప్రకటన కేటీఆర్ చేశారు. ఇది ఇక్కడ మైనస్ అయిపోయింది. మూడోది, అంటే ఆ రోజు సభకు హాజరైన వాళ్ళలో 2/3 మెజార్టీ అన్నప్పుడు ఖచ్చితంగా కొందరు వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందా? ఏం జరగచ్చు? 100% వెనక్కి తగ్గుతారు, వాకౌట్ చేస్తారు. మమ్మల్ని ఆర్గ్యూ చేయనివ్వలేదు అని వాకౌట్ చేస్తారు. కోపంతో బయటకు వచ్చారు. ఇది అంతా ప్రియరియన్ సినారియోలు. ఏ రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలు ఎక్కువ వద్దంటారు నాకు చెప్పండి. నాయకుల పేర్లు నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు. అంటే ఇదే పరిస్థితి కొనసాగి మొత్తం బిల్లు అయిపోయి అంతా ముందుకు వెళ్ళిపోతే స్టాలిన్ చేసిన హెచ్చరిక మనం చూసాము. కొంత అలాంటి వాతావరణం క్రియేట్ అవుతుందా, లేదంటే కొంత సర్దుకునే వాతావరణం ఉందా? ఇలాంటి చదువుకునేది ఎప్పుడు అవ్వదు, మైండ్ లో ఉంటుంది. ఇలాంటి రిపీటెడ్ గా అవుతే అది ఒక బ్యాడ్ టెండెన్సీ వస్తుంది. అది రాకుండా చూడాలి. ఎవరైతే పరిపాలిస్తున్నారో దేశాన్ని, ఈక్విటీ ఉన్నది, అందరూ సమానం, అందరూ ఈక్వల్, మాట వింటున్నాం, అందరినీ కలిసి తీసుకెళ్తున్నాం, మా దగ్గర పొగరు లేదు, అధికార పొగరు, అరెగెన్స్ ఆఫ్ పవర్ అది లేదు, అది చూపెట్టుకోవాలి పరిపాలించేవాళ్ళు. చేయాలని చెప్పింది జరుగుతుందా జరగదా చెప్పండి, కానీ అందరూ విన్నారు కదా. ఏం విన్నారు? ఇది అన్యాయం, ఈ నంబర్ డబల్ ఇస్తున్నా కదా అందరికి 50%. అదెవరో ఒప్పుకోరు, మన రాష్ట్రాల్లో ఒప్పుకోరు. ఏం చేయలేకపోతావు అది వేరే విషయం. అందువల్ల మీరు అడిగిన ప్రశ్న క్లియర్ గా చాలా మంది వాకౌట్ చేస్తారు. చూస్తా ఉండండి, డిబేట్ లో గొడవ చేస్తారు, స్పీకర్ గెటౌట్ అంటాడు,
మళ్ళీ రాదు అంటే అది నిజంగా ఫామ్ బిల్లుకి అల్లరి చేసింది చేయాలి. అందరికీ తెలుసు చక్కగా దీనికి మహిళా బిల్లుకి సంబంధం లేదు. ఊరికనే అంటిస్తున్నారు ఎందుకంటే ఈ బిల్లు మీద కాన్ఫిడెన్స్ లేదు, న్యాయం చేస్తున్నామని లేదు. ఈ బిల్లులో కొద్దిగా స్మోక్ అండ్ మిర్రర్స్ అంటారు, అద్దాలు పొగ, ఫుల్ పిక్చర్ రావట్లేదు. ఇది అందరికి తెలుసు, వాళ్ళకి తెలుసు, వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు. కాన్ఫిడెన్స్ ఉంటే డీలిమిటేషన్ బిల్లు మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, ఎంతో గొప్ప విషయం అని. అసలు మహిళా బిల్లు ఏమి మాట్లాడే పనే ఉన్నది? మహిళా బిల్లుని ఎందుకు ఎత్తాలి? నీకు ఏం సంబంధం? అందువల్ల ఇది వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదు, ఇది మంచి బిల్ అని. ఇది మంచి బిల్లు, ప్రజలు నమ్మపోవచ్చు అన్న ఫీలింగ్ ఉన్నది. అందువల్ల ఈ రియాక్షన్ తట్టుకోవటానికి మహిళలకు మీరు వ్యతిరేకమా? మహిళలకు సైన్ చేయండి, అదే ఆ మాట. చాలా అనవసరమైన మాటలు, అనవసరమైన